ప్రేమించబడిన ప్రియులారా, మరొక ఆదివారము పునరుద్ధానము మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి ఇచ్చిన జీవాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, శక్తిని బట్టి ముందుగా నేను ప్రభువుకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. బెథెస్దా ప్రార్థనా మందిరం నాయుడుపేట నుంచి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఆదివారము అనగా ఫిబ్రవరి నెల మొదటి ఆదివారము ప్రార్థన అనే అంశాన్ని పంచుకున్నాం. మరి ప్రార్థన అనేటువంటిది మన యొక్క క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి అంశం అది. ఎందుకనగా ఈ ప్రార్థనకున్న శక్తి పరిస్థితులు ఎలాంటివైనా కూడా, ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూల పరిస్థితులుగా మార్చగలిగింది ప్రార్థన ఒకటి. కాబట్టి ఈ ప్రార్థన అనేటువంటిది నీ జీవితంలో ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. ఎందుకనగా ప్రభువుల వారు శిలువ మరణాన్ని గెలవటానికి, లోకానికి రక్షణ తీసుకురావడానికి ఆయన ప్రార్థన అనే అంశాన్ని ఎంచుకున్నాడు. గెత్సెమనే తోటలో తన చెమటను రక్తపు బిందువుగా మార్చి ప్రార్థన చేసిన మన ప్రభువు మనకు మాదిరికరంగా ఉన్నాడు. ఈరోజు ఈ కాలంలో కుటుంబాలలో ప్రార్థన సన్నగిలిపోయింది. సంఘంలో భారమైనటువంటి ప్రార్థనలు కనిపించట్లేదు. అలాగే నశించిపోతున్న ఆత్మల పట్ల భారం లేదు. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1-2-3 వచనాలు మనం గమనించినప్పుడు అక్కడ ప్రభువులకు ఇష్టమైనటువంటి ఆ యొక్క అంశం ఏమిటయ్యా అంటే, రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజల కొరకు, ప్రజలందరి కొరకు, ప్రధానుల కొరకు మీరు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేయాలి. ఇది నాకు మంచిది అంటున్నాడు. కాబట్టి మన జీవితంలో ప్రాముఖ్యంగా ఈ ప్రార్థన అనేటువంటి లింకు బలంగా ఉన్నప్పుడు నువ్వు విశ్వాసంలో ఉంటావు. విశ్వసించేవాడు ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఇవి ఒకదానికి ఒకటి లింకులుగా ఉన్నాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ప్రార్థన తగ్గింది అంటే విశ్వాసంలో నువ్వు సన్నగిల్లిపోతున్నావని అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రార్థన దీన్ని వెర్బులో, క్రియలో మనం తీసుకున్నప్పుడు PRAY అంటే మొదటి లెటరు P, ప్రైజ్ అంటే దేవుని స్తుతించాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు దేవదూతలు అక్కడ దేవుణ్ణి, మహాదేవుణ్ణి, ఆ అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్న యేసు ప్రభువుల వారిని వాళ్ళు ఆరాధిస్తూ, స్తుతిస్తూ, గనపరుస్తున్నట్టుగా మనం 2వ అధ్యాయంలో 2 గ్రంథాల్లో మనం చూడగలుగుతాం. ఇక ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఆ 24 మంది సంఘ పెద్దలు కూడా వాళ్ళ కిరీటాలు దేవుని పాదాల చెంత పడివేసి, నీవే యోగ్యుడువు, యుగములకు నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగును కాక అంటూ వారు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ కనపరుస్తూ ఉన్నారు. ఇక 106వ కీర్తన, 107వ కీర్తన, 103వ కీర్తన, ఈ కీర్తనకారుడు దావీదు మహారాజు దేవుణ్ణి స్తుతిస్తూ గనపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థనకు ప్రారంభించినప్పుడు, ప్రార్థనకు వంగినప్పుడు, మోకరించినప్పుడు ముందుగా దేవుని యొక్క స్థితిగతుల గురించి మనము దేవుని దగ్గర విజ్ఞాపన తెలియచేయాలి. ఆయనను గణపరిచి మహిమపరచాలి. అంతేకాకుండా 2024లో జనవరి మాసము 31 రోజులు మన కుటుంబాలను, మన పరిచర్యలను, మన వ్యక్తిగత జీవితాలను, బిడ్డలను కాపాడి, రక్షించి, పోషించి తీసుకొచ్చినటువంటి దేవాది దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నామనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ దేవుని స్తుతించడం అనేటువంటి అంశాన్ని మనం గమనించినప్పుడు నోవహు జలప్రళయం నుంచి బయటకు వస్తానే ఆయన పరిశుద్ధమైనటువంటి పక్షుల్లోనూ, పశువుల్లోనూ తీసుకొని దేవునికి బలిపీఠం కట్టి దేవుని స్తుతించినట్టుగా మనం చూడగలుగుతాం. ఆ బలి యాగమే లేదా బలుడు సమర్పించడమే దేవుని స్తుతించుట. ఇక కృత నిబంధనకు వచ్చినట్లయితే మన హృదయాన్ని బలిపీఠముగా మార్చి దాని మీద మన బలుడు సమర్పించాలి. అంటే మనం చేసిన పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు యొక్క అత్యున్నతమైన స్థానాన్ని మనం గుర్తుపెట్టుకొని అవి మాటల ద్వారా తెలియచేయవలసిన ఆవశ్యకత మన మీద ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఈ P అనే లెటర్ మనం తీసుకున్నప్పుడు ప్రైజ్, దేవుని స్తుతించి ఆయనను స్తుతుల మీద మనము చూడాలి. స్తుతుల మీద ఆయన ఆశీనుడై ఉన్నాడని భక్తులు, ప్రవక్తలు తెలియజేసినట్టుగా మనం చూడగలుగుతాం. ఇంకా 2వ లెటర్, ఈ అంశాన్ని నేను ఈరోజే నేను కంప్లీట్ చేయలేదు, కానీ అక్కడ వరకే చెప్పాను. 2వ లెటర్కి వస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకున్న సమయం చాలా కొంచెము. ఈ కొంచెం సమయంలోనే అన్నీ మనము కంప్లీట్ చేయాలి. 2వ లెటర్ R అనగా రిపెంట్, అనగా పశ్చాత్తాపపడాలి. ప్రతి క్షణము శారీరకంగా, మానసికంగా, కంటిపరంగా, మనసుపరంగా, మాటపరంగా పాపము చేస్తూనే ఉన్నాం, పాపంలోనే ఉన్నాం. శరీరంలో ఉన్నంత వరకు, ఈ శరీరం ప్రాణంలో ఉన్నంత వరకు మనము పాపముతోనే ఉన్నామనేది గుర్తుపెట్టుకోవాలి. అందుకని పశ్చాత్తాపపడటం అనేది దేవునికి చాలా చాలా ఇష్టకరమైంది.
నేను నీతిమంతుణ్ణి, కానుకలిస్తున్నాను, గుడికి వస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, నాకు వాక్యం తెలుసు అనుకుంటేనే చాలా పొరపాటు. అదే అహంకారానికి గుర్తు. అది దేవుని మాటకు అవిధేయతకు సూచన అనేది పరిశుద్ధ గ్రంథం బోధన చేస్తూ ఉంది. కాబట్టి దావీదు 51వ కీర్తనలో పశ్చాత్తాపడ్డాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. ఇంకా మీరు ఆ భక్తుల యొక్క ప్రవర్తనలు అవన్నీ మీరు ధ్యానం చేయండి. నేను ఇంకా 3వ లెటర్కి నేను వెళ్తూ ఉన్నాను. PRA. ఏ అంటే ఆస్క్, అంటే అడుగుట. దేవుణ్ణి అడగాలి. నీకు ఏం కావాలో అవి అడగాలి. అది అడగమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో, అలాగే పరలోక ప్రార్థనలో మీరు అడగండి నేను ఇస్తానంటున్నాడు. కాబట్టి ప్రభువును మనము అడగవలసిన బాధ్యత మన మీద ఉంది. మరి ప్రభువుకు తెలియదా? ప్రభువుకు తెలుసు, అయినా కూడా అడగమంటున్నాడు. ఎందుకు అడగమంటున్నాడు అంటే, నేను దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ బిడ్డలకు ఆకలైంది, అమ్మ అన్నం కావాలి అని అడిగినప్పుడు నువ్వు అన్నము వండటంలో ఆలస్యం చేస్తూ ఉంటే వెంటనే నువ్వు అన్నము కడిగి భూమి మీద పెట్టి బిడ్డలకు త్వరగా వడ్డించడానికి ఇష్టపడతావు. అదే రీతిగా నీ అవసరతలు, అక్కర్లు, నీ కుటుంబ విషయాలు సమస్తము ఎరిగినటువంటి దేవుడికి నీకు ఏమి కావాలో, నువ్వు ఏమి అడగబోతున్నావో కూడా దేవునికి తెలుసు. అయితే దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే ఆయనను ఉన్నతమైన స్థానంలో పెట్టాలి. ఆయన మనం అడిగే దీనిలో ఉన్నాము, ఆయన ఇచ్చేటువంటి స్థానంలో ఉన్నాడు. ఈ స్థితికి మనమే దిగజారాం. ఆ రోజున ఏదోను తోటలో ఆదామవ్వ చేసిన పాపాన్ని బట్టి పాపంలో పడిపోయిన మనము, మన కుటుంబాలు ఈరోజు అడిగే స్థితిలో మనం వచ్చాం. అది ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ప్రభువుని అడగాలి. అన్నిటికంటే ముఖ్యంగా రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజల కొరకు, ప్రజలందరి కొరకు అందరూ సుఖముగా మాన్యత కలిగి జీవించినట్లుగా ప్రభువు దగ్గర మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే అడగటమే, ఇంకేం లేదు. ప్రార్థన, ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ అడుగుట, ఆస్క్, అడగాలి. ఇక 4వ లెటర్కి నేను వస్తూ ఉన్నాను. వై ఈల్డ్ అంటే ఫలించుట. నీ ప్రార్థన ఫలించిందా లేదా? నీ కుటుంబ విషయంలో, వ్యక్తిగత జీవితంలో, నీ భర్త మారు మనసు విషయంలో, నీ బిడ్డల యొక్క భవిష్యత్తు విషయంలో, నీ బిడ్డల యొక్క పెళ్లిళ్ళ విషయంలో, ఉద్యోగాల విషయాల్లో, నీ ఉద్యోగ ప్రమోషన్ విషయంలో, లేదా నువ్వు ఇల్లు కట్టుకునే విషయంలో కూడా నువ్వు గత కాలంలో 2024లో ప్రార్థన చేశావు. కానీ ఆ ప్రార్థనలో ఎక్కువ అంశాలు ఫలించలేదు, నీకు అది అనుగ్రహించబడలేదు. మళ్ళీ 2025లోకి కొనసాగించబడ్డావు. ఇప్పుడు 2025 ఫిబ్రవరి మాసము మొట్టమొదటి ఆదివారంలోకి మనం కొనసాగించబడ్డాం. మరి 2024లో నువ్వు ఏవైతే నువ్వు సాధించలేకపోయావో అది 2025లో సాధించాలని, అది కూడా దేవునికి అంగీకారయోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మనం దేవుని ఎప్పుడు సతాయించకూడదు. ఇదే కావాలి అని అడిగినట్లయితే దేవుడు అది మనకిచ్చి మనకు పరీక్ష, మనము దాంట్లో నెగ్గలేక, జయించలేక మరలా తిరిగి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుడు ప్రతిదానికి సమయం ఉంది అంటున్నాడు ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. అక్కడ 28 సమయాలు తెలియజేస్తాడు. కాబట్టి నీ కొడుకు వివాహమా, లేదా నీ కొడుకు ఉద్యోగమా, నువ్వు ఇల్లు కట్టుకునే విషయంలో, నువ్వు ఆరోగ్య విషయంలోనా, నీ భర్త మారు మనసు విషయంలోనా. అయితే నేను ఇవన్నీ పక్కన పెట్టి ఒకటే అంశాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. అది నువ్వు ప్రాముఖ్యంగా అడగాలి. అదేంటంటే ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారం. యోహాను సువార్త, యోహాను పత్రిక 3వ యోహాను పత్రిక 2వ వచనం, ప్రియుడ ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారం అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని నేను ప్రార్థించుచున్నాను. భౌతికమైన విషయాల్లో నేను బలంగా ఉండాలి, అందరికంటే గొప్పగా ఉండాలని ప్రభువుని అడగటం కాదు. ఆత్మ విషయంలో బలపడినప్పుడు, దేవుని పరంగా నువ్వు నిలబడినప్పుడు, వీటిని జయించగలిగినప్పుడు, దేవునితో నడవగలిగినప్పుడు ఈ భౌతికమైనటువంటివన్నీ దేవుని దృష్టిలో తుచ్చమైనటువంటివి. అందుకని మత్తయి సువార్తలు అంటాడు, ఆకాశ పక్షులకు ఆహారం పెడుతుంది నేను కాదా? మరి వాటికి ఆహారం ఇచ్చి పోషిస్తున్నప్పుడు నీకు నేను ఎందుకు ఇవ్వాలంటున్నాడు? మరి ఇంకా అలాంటప్పుడు భౌతికమైన విషయాల్లో బాధపడకుండా ఆత్మీయ విషయాల్లో బలపడి ప్రభు వచ్చేటప్పుడు రాకడ కూడా దగ్గరగా ఉందని గుర్తుపెట్టుకోవాలి. నీ కుటుంబం సిద్ధపరిచావా? ఒక జ్ఞానవంతురాలిగా ప్రభు సన్నిధిలో ప్రార్థించే తల్లిగా, ఇల్లాలిగా, భార్యగా ఉంటున్నావా? ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. విలాపవాక్యం 2:19 అంటాడు, రేయి మొదటి జామున లేచి నీ చంటి బిడ్డల కొరకు నీవు హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్టుగా ప్రార్థన చేయమంటున్నాడు. చేస్తున్నావా? ముందు ఇవన్నీ గమనించుకోవాలి. ఎందుకని భౌతికమైన విషయాలు ప్రాముఖ్యము కాదు, అవి ఎప్పటికైనా దేవుడు నెరవేరుస్తాడు. అవి దేవుని దృష్టిలో తుచ్చమైనటువంటివి. ఇన్నిచ్చి ఇంతగా నీ కుటుంబాన్ని పోషించి రక్షించినటువంటి దేవుడు భౌతికమైన విషయాల్లో నువ్వు ఎప్పుడు ఏ విధంగా దీవించబడి ఆశీర్వదించబడాలో ఆయనకు తెలుసు. ఎందుకనగా సమయంలో, కాలంలో ఆయన స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభు వచ్చే సమయానికి నీ కుటుంబము సిద్ధపరచుకొని ప్రభు రాకడలో ఎత్తబడే గుంపులో, ప్రభు ఎదుట నిలబడేటువంటి గుంపులో
నువ్వు ఉండాలని ప్రభు